సెకండ్ చెల్లి హిమ బిందు బిందు అని పిలుస్తాము. అండ్ గుడి దగ్గరికి గీత అయితే రావట్లేదు, నేను బిందు మాత్రమే వెళ్తున్నాం. మేము ఆంజనేయుడి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కట్టెలు పోయి పెట్టి దాని మీద పొంగల్ చేస్తాం అన్నమాట, పొంగొచ్చేలాగా. Hey people, welcome back to another video and welcome back to my YouTube channel. సో ఈ వీడియోలో రాయలసీమలో మా సైడ్ మేము పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాం. సో బిందు అయితే ఫస్ట్లోనే దేవుని రూమ్ మొత్తం తుడిచేసి దేవుని రూమ్ని నీట్గా పెడుతుంది. సో ఇవన్నీ వాటి ప్లేస్లో పెట్టేస్తుంది. బిందు పని దేవుని రూమ్ మొత్తం బిందు నీట్గా పెట్టేస్తుంది. అండ్ ఈ తోరణాలు అవన్నీ నేనే కుట్టాను. దీన్ని అయితే గంప అంటాము. అండ్ పాతకాలపు పద్ధతిని ఫాలో అవుతాం కాబట్టి మేము దీంతోనే ప్రతిసారి ఆంజనేయుడి గుడి దగ్గరికి పొంగల్ని తీసుకెళ్తాం. పొంగల్ ఇంకా మా మమ్మీ అయితే పూల కుడుతున్నారు. అండ్ గంప మోసేకి వెళ్ళేది నేనే కాబట్టి నేను రెడీ అయిపోయాను. అండ్ గుడి దగ్గరికి వెళ్ళేది నేను, బిందు, ఇంకా మా నాన్నమ్మ వెళ్తున్నాం. వీళ్ళిద్దరూ రావట్లేదు. ఇది గంప అండ్ ఇందులో రైస్ ఎత్తుకుంటున్నాం. అట్ ద సేమ్ ఇవి స్వీట్ రైస్ చేయడానికి ఇవన్నీ తీసుకెళ్తున్నాం. ఇది కర్డ్ అభిషేకం కోసం తీసుకెళ్తున్నాం ఇది. అండ్ ఇది నాకు తెలిసి మిల్క్, ఇది మిల్క్ అభిషేకం కోసమే. ఇది పసుపు, కుంకం, ఇవన్నీ కర్పూరం. సో ఇవన్నీ పొంగల్ కదా, సో దీనికి ఇవన్నీ పెడుతున్నాం. అండ్ ఒక స్పూన్. నెక్స్ట్ ఇది పాలు, పెరుగు అండ్ పూజ కోసం ఈ టెంకాయ అండ్ ఇవి తాంబూలం. అయితే గీ ఇది చిన్న బాక్స్లో తీసుకెళ్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తిను నా సెకండ్ చెల్లి హిమ బిందు బిందు అని పిలుస్తాము. అండ్ గుడి దగ్గరికి గీత అయితే రావట్లేదు, నేను బిందు మాత్రమే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి గుడి దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడి వరకు దీన్ని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. బట్ ముందు అలా తీసుకెళ్లే వాళ్ళం, ఇప్పుడైతే వెహికల్స్తోనే వెళ్ళిపోతాము. ఈ గంపని తీసుకొని మళ్ళీ గుడి దగ్గర నుంచి నడవాలన్నమాట. ఆంజనేయుడి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కట్టెలు పోయి పెట్టి దాని మీద పొంగల్ చేస్తాం అన్నమాట, పొంగొచ్చేలాగా. క్యూట్ చెల్లి, నా ముద్దుల చెల్లె. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఆంజనేయుడి గుడి దగ్గరికి వెళ్ళాలి మేము. ఫస్ట్ అయితే మా ఊర్లో ఉన్న గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అందరూ. అండ్ దాని తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆంజనేయుడి గుడి దగ్గరికి తీసుకో. जानकी रमण गोविंदो बांधवा गोविंदो अनाज रक्षका गोविंदो प्रहलाद वरद गोविंदो अंबरीश वरद गोविंदो आंजनेय वरद गोविंदो ब्रह्मपादान संसार गोविंदो पार्वती पते.
అది పెడుతు ఇట్లా తక్కువ సెట్ పెట్ట కంపెనీ ఇంకా అక్కడ పెట్టు అక్కడ అర్థం ఇచ్చి అక్కడ పెట్టు మరి బుల్ పొట్టాల పెట్టడం దానికి వస్తుంది ఇదంతా మామూలుగా వాస్తవంగా అట్లే ఉండాల్సింది నీకు అనుభవమా నాకు అనుభవమా అది ఊడిపోయింది ఇప్పుడే జీవితం నేను నీళ్ళు పోయాలమ్మా అసలు చల్ 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 జనరల్గా వచ్చింది వాళ్ళు కొత్తగా ట్రైనింగ్ ఇస్తాం మరి ड्राइवर से कपड़े पूछ सामान ప్రసాదం చేశారు కదా, సో అది అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక్క దాంతో అంతా మిక్స్ చేసి దాన్ని ప్రసాదంగా ప్రతి ఒక్కరికి ఇస్తారు.
హర హర మహాదేవ్. రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి మా బాబాయ్తో పాటు. నార్మల్గా గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ గంపను ఎత్తుకొని ఇంటికి వెళ్ళకూడదు. మళ్ళీ దాని తర్వాత మా ఊర్లో ఉన్న గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి ఇంకా దేవునికి మొక్కుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళాలి మేము. మోర్ థింగ్ ఏమంటే మా తాతే అన్నమాట పూజారి కూడా. మా తాతే పూజలన్నీ చేసేది ఎప్పుడు మా ఊర్లో అంతా. టైం ఎగ్జాక్ట్గా 6 అయిపోయింది. అండ్ మేమైతే మా బాబాయ్తో పాటు వచ్చాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చేసాము. బట్ మా ఊరు వాళ్ళంతా ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నారు. మేము ఇలా ఆపోజిట్ వస్తున్నారు అనమాట మాకు మా ఊరు వాళ్ళందరూ. నార్మల్లీ మార్నింగ్ టైమే చేసుకునే వాళ్ళం ఈ పొంగల్ మొత్తం. బట్ ఈసారే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. బట్ వచ్చేపాటికి 6 అయిపోయింది. అండ్ పంచామృతం నాకైతే నా ఫేవరెట్ ఇది. నేనే తినేస్తున్నా అండ్ బిందు తీసుకుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది. ఫైనలీ మా ఊర్లో మేము సెలబ్రేట్ చేసుకునేది అయితే ఇలానే. అండ్ నా వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. సంక్రాంతి వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.